ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తును సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ, ఈ సహవాసాన్ని పాడు చేసే అబద్ధ బోధల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యోహాను ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తును నమ్మి దేవుణ్ణి ప్రేమించే వారందరూ తప్పకుండా సాటివారిని ప్రేమించాలని భక్తుడైనటువంటి యోహాను ఈ యొక్క పత్రికలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు ప్రేమై ఉంటున్నాడు. ఆ ప్రేమ మూలంగా ఆయన్ని మనం ప్రేమించినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన్ని ప్రేమించినటువంటి ప్రతి వారు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నటువంటి ఆ వాగ్దానాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పమైనటువంటిది. ఈ యొక్క పత్రికలో మనం గమనించినట్లయితే 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క పత్రికలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. వెలుగు మరియు చీకటి, దేవుని పిల్లలు మరియు అపవాది పిల్లలు, సత్యము మరియు అసత్యము, ప్రేమకున్నటువంటి కర్తవ్యము, విజయవంతమైనటువంటి విశ్వాసము. ఈ యొక్క 5 అంశాలు ఈ యొక్క పత్రికల్లో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, యోహాను భక్తుడు యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినటువంటి వారు అనగా, ఇక్కడ యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని నోటితో ఒప్పుకొని నీళ్ళలో బాప్తిసం తీసుకొని ఆయనే సొంత రక్షకుడుగా ఉన్నాడని అంగీకరించి ఎంతమంది అయితే విశ్వసిస్తూ ఉంటున్నారో అటువంటి వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టి ఉంటున్నారు. అనగా ఆత్మీయంగా జన్మించటము, శారీరకంగా జన్మించటము వేరు, ఆత్మ మూలముగా జన్మించేటటువంటి వారు వారుగా ఉంటున్నారు. అనగా దేవుని ప్రేమించేటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. ఎవరైతే ఆయన్ను అంగీకరిస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఆయన మూలంగా జన్మించి ఉంటున్నారో అటు వారిని ప్రేమించాలి అనే అటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, నమ్మకము అనేది కూడా మనం చూస్తుంటున్నాము. ప్రేమ అనేది ఇక్కడ 2 మాటలు ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూస్తుంటున్నాం. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తాయి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ప్రేమించటము అనేది, దేవుడు ప్రేమ అయి ఉంటున్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు. ఆయన ప్రేమించేటువంటి వారు నూతన బలము పొందుకుంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన పైన నమ్మకంతోనూ విశ్వాసంతోనూ జీవించేటువంటి వారిగా, ఇతను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారిగా మనము
ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.